షర్మిల గారి కొడుకు పెళ్లి జనవరి 17వ తారీఖు అంటున్నారు. అయితే తొలి శుభలేఖ చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలని చెప్పి ఆమె ఆలోచిస్తున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. వైఎస్ షర్మిల గారి కొడుకు మ్యారేజ్, రాజారెడ్డి గారి మ్యారేజ్ రేపు జనవరి 17 అని నిశ్చయించుకున్నారు. కార్డు కూడా వేస్తున్నారు. ఆ తొలి కార్డు చంద్రబాబుకి ఇవ్వాలని షర్మిల గారు ఊహిస్తున్నారు, ఆలోచిస్తున్నారని చెప్పి ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలతో పాటు ప్రధాన పత్రికలు కూడా వార్తలు రాస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? వాస్తవేనండి. వాళ్ళు ఇతను ఫారెన్లోనే లవ్ చేసుకున్నమాట వాస్తవం. రీసెంట్గా షర్మిల గారి తల్లిగారు గాజులు చీర పెట్టడం ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళ పెళ్ళి జరుగుతుంది అని తెలిసిన తర్వాత లోకేష్ గారికి గిఫ్ట్ పంపించటం కానీ, అదేవిధంగా జనవరి 17వ తారీఖు పెళ్ళికి చంద్రబాబు గారికి శుభలేఖ ఇవ్వటం, జగనన్నకు వదిలిన బాణం అంటే వరుసగా ఎన్నో బాణాలు గుచ్చుకుంటున్నాయి. అక్కడ అందరూ ధర్నాలు చేస్తా దెబ్బ మీద దెబ్బ, ఇంకా ఉన్న మంత్రులు కానీ అసలు ఎంప్లాయీస్ కానీ చివరికి వాలంటీర్లు కూడా ధర్నాకి దిగారు. అంటే తండ్రి లేని బిడ్డ కాబట్టి ఇక చనిపోయిన ఆ తండ్రితో ఏం మాట్లాడతాడా అని మేమైతే ఎదురు చూస్తున్నాము. మొన్న క్రిస్మస్కి కూడా లోకేష్ బాబు గారికి ఇట్లా గిఫ్ట్ పంపించడం జరిగింది. అన్నకి సొంత అన్నయ్య ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ గిఫ్ట్ కానీ శుభాకాంక్షలు తెలపని పరిస్థితి. ఎందుకు అట్లా? కాపాడే వాళ్ళకి గిఫ్ట్లు పంపిస్తారు కానీ కాటికి పంపించే వాళ్ళకి గిఫ్ట్లు పంపిరు. ఎందుకంటే ఆమెకి తెలుసు తండ్రిని చంపింది ఎవరు, బాబాయిని చంపింది ఎవరు, రేపు ఎలక్షన్లకి సింపతి ఓట్ల కోసం మళ్ళీ ఎక్కడ చంపుతారో అని హైదరాబాద్లోనే ఉండి నేనైతే చెప్పే సలహా ఏంటంటే అన్నయ్యకి దూరంగా ఉంటేనే మంచిది. మీకు కానీ మీ కొడుకు కానీ హ్యాపీగా ఉంటారు అనేది నా ఉద్దేశం. అవును, 2019లో జగనన్న వదిలిన బాణం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుందని చెప్పి నిన్నటి నుంచి బాగా ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం? 2014లోనే కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇక కొత్తగా జేడీ అనే జీడి బంక్ కూడా కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా పాలు జబర్దస్త్ కమెడియన్ పాలు ఉన్నాడు. ఇలాంటి పార్టీలు ఎన్ని ఉన్నా కూడా టీడీపీ పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు గారే సీఎంగా ఉంటారు అనేది నా ఉద్దేశం. మొత్తంగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని మేనల్లుడు పెళ్లికి షర్మిల గారు ఆహ్వానిస్తారా లేదంటే ఏం చెప్తారు? నాకు తెలిసి అయితే మాత్రం చెప్పరు. డేట్ కూడా శుభలేఖ కూడా పంపారు. ఎందుకంటే కాటికి పంపించే వాళ్ళని కళ్యాణాలకు పిలవరు అనేది నా ఉద్దేశం. ఓకే, ఇది మొత్తానికైతే షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి గారి పెళ్లికి మొదటి శుభలేఖ చంద్రబాబుకి ఇస్తారనేది వాస్తవంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తారు లేదా అనేది చూసి వేచి చూడాల్సింది ఉంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.